డాక్టర్ గారు, నాకు పీసీఓడి సమస్య ఉంది. ప్రస్తుతం నాకు 5వ నెల ప్రెగ్నెన్సీ. దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లం రావచ్చా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ శాంతకుమారి గారు సమాధానం అందిస్తారు. అమ్మా, మీ ప్రశ్న చదివితే నాకు మీకు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే ప్రాబ్లం ఉండే. బట్ మీ ప్రశ్నలోనే మీరు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని చెప్పారు 5 months. సో ఒకటేంటంటే దానికి ఒక సొల్యూషన్ ఆల్రెడీ ఉంది. ఒక్కోసారి ఈ పీసీఓఎస్ ప్రాబ్లంలో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే ప్రెగ్నెన్సీ రావడం, ఇన్ఫర్టిలిటీ ఒక మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఓవులేషన్ సరిగ్గా కాకపోవడము, దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనే ప్రాబ్లం ఉంటుంది. బట్ యూఆర్ వెరీ లక్కీ, నువ్వు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది అంటే మీరు ట్రీట్మెంట్ తీసుకొని ఉంటారు. లేకపోతే ఒక్కొక్కసారి స్పాంటేనియస్గా కూడా ఓవులేషన్ అయి ఉండొచ్చు, దానివల్ల మీరు ప్రెగ్నెంట్ అయ్యారు. కాబట్టి మీరు ప్రస్తుతం పీసీఓ సంగతి మర్చిపోండి. ఇంకోటి, దానివల్ల ఇంకేమైనా ప్రాబ్లం వస్తాయంటే పీసీఓఎస్ వల్ల పర్సే ప్రాబ్లం ఏమీ రాకపోవచ్చు. అది ఒక సిండ్రోమ్ కాంప్లెక్స్. దాంట్లో యూజువల్లీ ఏముంటుంది అంటే ఒబేసిటీ ఉంటుంది, కొంచెం హైపర్ గ్లైసిమియా అంటే షుగర్ లెవెల్స్, చాలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల ఈ విమెన్కి మెటబాలిక్ సిండ్రోమ్, ఒక్కొక్కసారి డయాబెటీస్ మెలిటస్ వచ్చే అవకాశం ఉంటుంది, హిర్సుటిజం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో సమ్టైమ్స్ ఈ పీసీఓ విమెన్ మే హ్యావ్ సమ్ ఈ షుగర్ హైపర్గ్లైసిమియా, డయాబెటోజెనిక్ స్టేట్. యాజ్ ఇట్ ఈస్ ప్రెగ్నెన్సీ కూడా హైపర్గ్లైసిమిక్ స్టేట్. ప్రెగ్నెన్సీలు కూడా జెస్టేషన్ డయాబెటీస్ అంటే జీడిఎం, జెస్టేషన్ డయాబెటీస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. పీసీఓ ఉండే వాళ్ళకు ఒక్కోసారి హైపర్గ్లైసిమియా లెవెల్స్ రావచ్చు. సో క్లోజ్గా మానిటర్ చేసుకోవాలి. మీరు వీలైనంత మటుకు ఎక్స్ట్రా వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోండి. స్వీట్స్ అలాంటివన్నీ అవాయిడ్ చేయండి. హెల్దీ డయట్ తీసుకోండి. కొంచెం వాకింగ్, మైల్డ్ వాకింగ్ అలాంటివి ఎక్సర్సైజెస్ మీ రొటీన్లో మీరు ఇన్కల్కేట్ చేసుకోండి. సో అలా మెయింటైన్ చేస్తే యూజువలీ ప్రాబ్లం ఏం రాకపోవచ్చు. దీనివల్ల ఇంకేమీ స్పెషల్ ప్రాబ్లమ్స్ వస్తుందని ఏం లేదు. ఫ్యూచర్లో మీరు కొంచెం కేర్ఫుల్ ఉండాలి. వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవాలి. షుగర్ లెవెల్స్ మానిటర్ అవుతుందా చూసుకోవాలి. ఎందుకంటే దానివల్ల ఒబేసిటీ వల్ల, ఈ సిండ్రోమ్ వల్ల డయాబెటీస్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. సో ఆ పోస్ట్ ప్రెగ్నెన్సీ లెవెల్లో కూడా మీరు ఎంత త్వరగా మీరు గెయిన్ చేసిన వెయిట్ లూజ్ చేయగలిగితే అంత తొందరగా మీకు నార్మల్సీకి వస్తారు. మళ్ళీ పీసీఓ ప్రాబ్లం రికరెన్స్ కాకుండా, ఇర్రెగ్యులర్ సైకిల్స్ రికరెన్స్ కాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.